అయోధ్యలోని రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ మహోత్సవానికి కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరవుతారా లేదా అన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ కార్యక్రమానికి తమ నేతలు హాజరు కారని కాంగ్రెస్ తెలపడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కాకూడదని నిర్ణయించుకోవడానికి కారణం, రామమందిర ప్రాణ ప్రతిష్ఠ క్రెడిట్ బీజేపీకి వెళుతుందనే కాంగ్రెస్ నేతలు పాల్గొనడం లేదా? ఇందుకు కాంగ్రెస్ ఆలోచన ఏంటి? అయోధ్యలోని రామమందిరం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ట్రస్ట్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దేశంలోని రాజకీయ పార్టీల ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు, సినీ, క్రీడా ప్రముఖులకు రామమందిర ట్రస్ట్ ఆహ్వానం పలికింది. జనవరి 22వ తేదీన ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అధీర్ రంజన్ చౌదరికి ఆహ్వానాలు అందాయి. అయితే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతలు రామమందిర ప్రాణప్రతిష్ఠకు హాజరవుతారా లేదా అనే చర్చ జరిగింది. ఈ చర్చకు తెరదించుతూ రామాలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి తాము హాజరు కావడం లేదని కాంగ్రెస్ పేర్కొంది. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పాల్గొనడంపై కొనసాగుతున్న ఊహాగానాలు ఉత్కంఠకు తెరపడింది. అది పూర్తిగా ఆర్ఎస్ఎస్, బీజేపీల కార్యక్రమం అంటూ కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం కార్యక్రమానికి దూరంగా ఉండనుంది. అయోధ్య రామాలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, అందుకే లోక్సభ ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని కాంగ్రెస్ విమర్శించింది. మతం అనేది వ్యక్తిగత అంశమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ కానీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కానీ హాజరు కావడం లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. వీరితో పాటు లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ కూడా పాల్గొన్నారు అని తెలిపింది. అయోధ్య పేరుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయాలు చేశాయని కాంగ్రెస్ ఆరోపించింది. అందుకే ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని లేఖలో స్పష్టం చేసింది కాంగ్రెస్. రామమందిర ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు తిరస్కరించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్తో ఒక ప్రకటన విడుదల చేసింది కాంగ్రెస్. గత నెలలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌదరికి అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. కోట్లాది మంది భారతీయులు రాముణ్ణి పూజిస్తారు. మతం అనేది మనిషి వ్యక్తిగత విషయం. కానీ కొన్నేళ్లుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ అయోధ్యలో రామమందిరాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయని జైరాం రమేష్ ఆరోపించారు. కేవలం ఎన్నికల్లో ప్రయోజనాల కోసమే సగం నిర్మించిన ఆలయాన్ని ప్రారంభిస్తున్నారనేది స్పష్టమవుతోందన్నారు జైరాం రమేష్. 2019 నాటి గౌరవనీయమైన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అంగీకరిస్తూ, ప్రజల విశ్వాసాన్ని గౌరవిస్తూ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి ఈ కార్యక్రమాన్ని గౌరవపూర్వకంగా తిరస్కరించారని పేర్కొన్నారు. జనవరి 22న జరగనున్న రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా 6,000 మందికి పైగా ఆహ్వానాలు పంపారు ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు. అయితే సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అధీర్ రంజన్ చౌదరితో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. సిపిఐఎం నేత సీతారాం ఏచూరి కూడా ఆహ్వానాన్ని తిరస్కరించారు. దీనికి విపక్ష నేతలు చెబుతున్న కారణం ఒకటే, రామమందిర ఆలయ నిర్మాణం బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకుంటోందనేది వారి వాదన. అందుకే తాము ఈ మహోత్సవానికి దూరంగా ఉంటున్నామని చెబుతున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్ష కూటమిలోని మిగతా పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది చూడాలి. మరో 3 నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ముందు అతిపెద్ద కార్యక్రమంగా మారిన రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంపై విపక్షాలకు చెందిన నేతలంతా చేస్తున్న ఆరోపణ ఒక్కటే, ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని, రాజకీయంగా ఉపయోగించుకుంటోందని విమర్శిస్తున్నారు. బీజేపీ దీన్ని ఒక భారీ మహోత్సవంగా నిర్వహించడం విపక్షాలు సహించలేకపోవచ్చు, రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుందని భావించవచ్చు. కానీ అయోధ్యలోని రామజన్మభూమిలో రామమందిరాన్ని నిర్మించడం అనేది 1991 నుండి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఉంది. విశ్వ హిందూ పరిషత్తో పాటు బీజేపీ కార్యకర్తలు సైతం 1990 అక్టోబర్ నెలలో జరిగిన పోలీస్ కాల్పుల్లో మరణించారు.
1992లో బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. అంతేకాదు రామమందిరం గురించి బీజేపీ నేతలు మాట్లాడిన ప్రతిసారి కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు అక్కడ గుడి కట్టిస్తామంటారు కానీ ఎప్పటికీ చెయ్యరు అనే రీతిలో హేళన చేశాయి. అవాంతరాలు, హేళనలు, ఎద్దేవలను అధిగమించి చెప్పిన మాట ప్రకారం ఆలయాన్ని నిర్మించి చూపిస్తున్న బీజేపీ ఈ కార్యక్రమాన్ని భారీ వేడుకగా జరుపుకోవడంలో తప్పుబట్టడానికి ఏమీ లేదంటున్నారు కొందరు నేతలు. రామమందిర ఆలయ నిర్మాణం అనేది కోట్లాది మంది ప్రజల ఎన్నో ఏళ్ల కల. అయితే ఈ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఈ మహోత్సవాన్ని సైతం బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకుని ఎన్నికల లబ్ధి కోసం ఉపయోగించుకుంటుందనేది విపక్ష నేతల ఆరోపణ. అయితే ఇక్కడ బీజేపీ రామమందిర ఆలయ నిర్మాణం పేరుతో రాజకీయం చేస్తుందా లేదా అనే విషయం పక్కన పెట్టి హిందూ మతాన్ని, ప్రజల విశ్వాసాలను గౌరవించుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కోసం ఇప్పటికే ఎంతో ఘనమైన ఏర్పాట్లు చేస్తున్న ట్రస్ట్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను ఆహ్వానిస్తోంది. తాజాగా కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని నిర్ణయించుకోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయోధ్యలోని రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నాయని, అందుకే తమ పార్టీ నేతలు హాజరు కావడం లేదని కాంగ్రెస్ చెబుతోంది. విపక్ష కూటమిలోని మిగతా పార్టీలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో ఏకీభవిస్తాయో లేదో చూడాలి మరి.